ప్రస్తుతం పీఠాధిపతి పరిపూర్ణానంద గిరిపై అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. 1000 ఏళ్ల చరిత్ర, 1000 కోట్ల ఆస్తులు ఉన్న వ్యాసాశ్రమంలో స్వామీజీల మధ్యన ఇప్పుడు వివాదం నెలకొంది. ఆశ్రమానికి సంబంధం లేని వ్యక్తులు చొరబడడం, వందల కోట్ల విలువైన ఆస్తులు అన్యాక్రాంతం చేశారనే ఆరోపణలతో మఠంలో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాసాశ్రమం పీఠాధిపతి పరిపూర్ణానంద గిరితో పలు దఫాలు స్వామీజీలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 1000 మందికి పైగా మలయాళ స్వాములు, ఆశ్రమానికి సంబంధించిన భక్తులతో పాటు పీఠాధిపతులు, స్వామీజీలు 3 ప్రధాన డిమాండ్లను పరిపూర్ణానందగిరి ఎదుట ప్రతిపాదించారు. పీఠాధిపతిగా పరిపూర్ణానందగిరి స్వామి కొనసాగుతూనే ఆశ్రమ అధికారిగా కొనసాగుతున్న అమర్నాథ్ రెడ్డిని, ఆశ్రమంపై పెత్తనం చెలాయిస్తున్న పీఠాధిపతి సోదరుడు శివరాంను బయటకు పంపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో తొలగించిన 21 మంది కమిటీని పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేయాలంటూ కూడా అంటున్నారు. ఇక తరతరాలుగా ఉన్న స్వామీజీలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పూర్వ విద్యార్థులు, వివిధ స్వామీజీలు పీఠాధిపతి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏర్పేడు వ్యాసాశ్రమంలో వివాదాలపై గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. వ్యాసాశ్రమంలో నిజంగా ఏం జరుగుతుంది? తిరుపతి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే మలయాళ స్వామి ఏర్పాటు చేసినటువంటి వ్యాసాశ్రమంలో నిజంగానే లైంగిక వేధింపులు జరుగుతున్నాయా? నిజంగానే అక్కడ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, మఠాధిపతులు వీళ్ళందరూ వ్యవహరిస్తున్నారా? అసలు ఎందుకు పూర్వ విద్యార్థులు లేనిపోని ఆరోపణలు, అంత చరిత్ర కలిగినటువంటి ఆశ్రమం పైన ఎందుకు ఇలాంటి వివాదం సృష్టిస్తున్నారు? ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ, లేదంటే దేవాదాయ శాఖ ఎందుకు నిద్రపోతుంది? వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యాసాశ్రమం ఆస్తులు నిజంగానే అమ్మకాలు జరుగుతున్నాయా? నిజంగానే భూ కబ్జాలు జరుగుతున్నాయా? లేదంటే నిజంగానే మఠాధిపతిగా ఉన్నటువంటి, లేదా ఆశ్రమానికి పీఠాధిపతిగా ఉన్నటువంటి వాళ్ళు, నిర్వాహకులు నిజంగానే వాటన్నిటిని కూడా అమ్మేసుకుని కొల్లగొట్టేస్తున్నారా? ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి? 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఏర్పేడు ఆశ్రమం పైన ఎందుకు ఇలాంటి వివాదాలు కొనసాగుతున్నాయి? ఈ స్పెషల్ స్టోరీలో మనం చూద్దాం. 100 చరిత్రల ఉన్నటువంటి ఆశ్రమం పైన ఇప్పుడు 100 వివాదాలు ఎందుకు వస్తున్నాయి? నిజంగానే లైంగిక వేధింపులు జరుగుతున్నాయా? లేదంటే నిజంగానే ఆస్తులన్నీ కూడా అమ్మేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు పూర్వ విద్యార్థులు, పరంపర స్వాములు ఎందుకు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఇప్పటికే ఆశ్రమాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. స్వామీజీలు ఉన్నారు, పరంపర స్వామీజీలు. స్వామి చెప్పండి, ఏం జరుగుతుంది? వాస్తవాలు చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న విషయం అయితే, నిన్న మన మీడియా మిత్రులు వెళ్ళినప్పుడు అసలు ఇక్కడ ఏమి కమిటీలు ఉన్నాయంటే మేము ముగ్గురమే కమిటీలో ఉన్నాం. అంటే పీఠాధిపతి, ఆయన తమ్ముడు అమర్నాథ్ రెడ్డి తప్ప ఇంకెవరూ లేరు. మా గురుదేవులు 2005లోనే ఒక ట్రస్ట్ ఫారం చేశారు, వ్యాసాశ్రమం అభివృద్ధి ట్రస్ట్ అని. మరి వ్యాసాశ్రమం అభివృద్ధి ట్రస్ట్ అని 11 మంది సభ్యులతో ఒక ట్రస్ట్ని చేస్తే, స్వాలారు సమాధి అయిపోయిన వెంటనే మొత్తం ఈ ట్రస్ట్ను సమాధి చేసేసి అందరినీ భయభ్రాంతులు చేసి తొలగించేసి ముగ్గురు మధ్యలోనే ఈ పరిపాలనా యంత్రాంగం ఎందుకు చేస్తున్నారు? పోనీ ఏదో చేసుకుంటున్నారని మేమంతా సైలెంట్గా చాలా కాలం ఉన్నాం. కానీ హాస్పిటల్ కొట్టించేశారు, స్కూల్ ఎత్తించేశారు, గోవులన్నింటిని, గోమాతలన్నింటిని అమ్ముకున్నారు. అదేవిధంగా వృద్ధాశ్రమాన్ని తీసేశారు, ఆశ్రమానికి ఎవరిని రాకుండా గేట్లు వేసేశారు. అమర్నాథ్ రెడ్డిని తీసుకెళ్ళి వయస్సులో ఉండేటువంటి అమ్మాయిలు ఉండేటువంటి కన్యాగురుకులంలో ఛాంబర్ పెట్టుకొని రాత్రింబాలు అమ్మాయిలతో ఆయన అక్కడ ఉండటం అనేటువంటిది చేస్తున్నారు. ఇట్లా రకరకాలైన అరాచకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళ తమ్ముడికి ఎట్టి పరిస్థితుల్లోని వ్యాసాశ్రమం అధికారాల్లో అధికారం ఉండకూడదని, పరిపాలనా యంత్రాంగంలో ఉండకూడదని, బంధువులుగా వస్తే 3 రోజుల నుంచి 4వ రోజు బయటికి వెళ్ళాలని, ఇది దేశము కాల పరిస్థితులు బట్టి దీన్ని నియమిస్తున్నామని మా స్వాలారు శాసనం రాశారు. అంటే రిజిస్టర్ బాడీలోనే రాస్తే ఈరోజు సర్వే సర్వాగా వాళ్ళ తమ్ముడే ఇక్కడ పరిపాలిస్తున్నాడు. మరి ఈ ముగ్గురు మధ్యలో యంత్రాంగం ఎందుకు జరుగుతుంది? కమిటీలను ఎందుకు తొలగించేశారు? ఈ ఆంతర్యం ఏమిటి అనే విషయాలకు వస్తే, ఇప్పుడు భూములన్నీ కోట్లకు అమ్ముకుంటూ ఉన్నారు. అవసరం ఉండేటప్పుడు ఖర్చులు 10ఇంతలుగా ఉండేటప్పుడే మా స్వాలారులు ఎవరు ఒక్క రూపాయికి ఏది అమ్మలేదు. ఈరోజు ఖర్చులన్నీ, సేవా కార్యక్రమాలన్నీ నిల్లైపోయిన తర్వాత ఈరోజు ఖర్చులకు మేము భూములు అమ్ముకుంటున్నాం అన్నారు. వీల్నామా ప్రకారం కూడా ఇది తప్పు. ఏదైనా ఒక ఆస్తిని అమ్ముకుంటే, ఆస్తిని అమ్మితే ఆస్తికి రీప్లేస్గా ఒకటి కొనాలి, ఒక అసెట్ని చూపించాలి. లేదంటే దాన్ని ఫిక్స్డ్ వేసి డిపాజిట్గా వేసిన తర్వాత ఇంట్రెస్ట్ మాత్రమే వాడుకోవాలి అనేటువంటి విషయాన్ని వీల్నామాలు, మలయాళ సోలార్ వీల్నామా కావచ్చు, విమలాన సోలార్ కావచ్చు, మా సోలార్ విద్యాన సోలార్, ముగ్గురు వీల్నామాలు ఇదే చెప్తునేటప్పుడు ఈరోజు ఆస్తులు అమ్మేసి ఖర్చులు పెట్టేశామని చెప్పడము ఎంతవరకు ధర్మము అనేటువంటి విషయాన్ని అడుగుతున్నాం. ఇంకొక విషయాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం. ముందు మేము ఏప్రిల్లో వెళ్ళేటప్పుడు ముగ్గురు ఉండి కమిటీ వేయండి,
మేము మీరు ముగ్గురు ఉంటూ కూడా 11 మందితో ఒక కమిటీ వేయండి, దాన్ని ఆ విధంగా ధర్మంగా పరిపాలించడానికి అవకాశం ఉంటుంది, ప్రజల్లో ఉండే అపోహలు తొలగించాలి, ప్రజలందరూ కూడా అక్కడ అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, అవినీతి జరుగుతుందని అందరూ గొంతులెత్తి చెప్తూ ఉన్నారు. అటువంటి దాన్ని నిర్మూలించాలంటే కమిటీ దీనికి పరిష్కారం అనే విషయం చెప్పాం. ముగ్గురు ఉండమంటే అట్లా కూడా కమిటీ వేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మరలా మేము 3 నెలల తర్వాత మొన్న 25వ తారీఖు వెళ్ళేటప్పుడు అయ్యా వాళ్ళిద్దరూ ఉండడానికి లేదు, ఒక్క పీఠాధిపతిగా మీరు మాత్రం ఉండి కమిటీ వేసి ఆశ్రమాన్ని పరిపాలించాలి, అవినీతి పరులైనటువంటి అన్నదమ్ముడైనటువంటి ఇద్దరిని తొలగించాలి అని చెప్పాం. దానికి కూడా సస్సేమిరే ఒప్పుకోలేదు. ఆశ్రమానికి సంబంధించి ఎంతవరకు ఆస్తులు ఉన్నాయి, అంటే మీకు తెలిసిన వరకు ఎంతవరకు ఆస్తులు ఉన్నాయి? చిరాస్తులు కానీ చరాస్తులు, ఇట్లా భూములు, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒక ఏర్పేటలోనే ఉన్నాయా, ఇంకా వేరే ప్రాంతాల్లో మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇంకా ఎక్కడెక్కడికి ఉన్నాయి చెప్పండి. మన రాష్ట్రాల్లోని ఉభయ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలు ఉన్నాయి. చిత్తూరులో పెద్ద తపోవనం ఉంది, దాని పక్కన కోర్టులు చేసే ఆస్తి ఉంది. మొన్న వేదవ్యాస ప్రెస్ మొదలైనటువంటి కోర్టులకు అమ్మేసినారు. అదేవిధంగా విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, రాజమండ్రిలో ఒక బ్రాంచ్ ఉంది, అట్లా శివగిరిలో ఒక బ్రాంచ్ ఉంది. ఇట్లా అనేకమైనటువంటి బ్రాంచ్లన్నీ ఉన్నాయి. అక్కడ భూములు ఉన్నాయి, రకరకాలైనటువంటి బిల్డింగులు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి. అట్లే అక్కడక్కడ స్థలాలు కూడా చాలా స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని అమ్మేశారు, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. కాబట్టి వివిధ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా ఉండటం అనేటువంటిది ఇది కొన్ని 100 కోట్ల ఆస్తి అని మాత్రం చెప్పగలుగుతాం. కన్యాకుళంలో రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అమర్నాథ్ రెడ్డి అక్కడ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. ఏదైనా సరే ఎవిడెన్స్ ఉన్నాయా? అంటే పిల్లల్ని వేధించడం కానీ, ఇలాంటి పిల్లలు గతంలో ఎవరైనా సరే మీరు వెళ్ళిన సందర్భంలో వాళ్ళు ఫిర్యాదులు చేయడం కానీ, బాలికలు ఇలాంటి వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా సరే ఫిర్యాదులు చేయడం కానీ, ఇలాంటివన్నీ గతంలో ఎప్పుడైనా జరిగిందా? గత కొంతకాలం ముందు పేపర్లకు ఎక్కింది, ఒక అమ్మాయి కంప్లైంట్ కూడా చేసింది, నన్ను ఇబ్బంది పెట్టినారనేటువంటి విషయాన్ని కంప్లైంట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ విషయాలన్నీ మాట్లాడాలంటే నాకే నోరు ఇష్టపడదు. వారు ఎవరైనా మాట్లాడతారు. చూడండి, స్వామీజీలుగా మేము ఆ విషయం మాట్లాడాలంటే బాధపడవలసి వస్తుంది, కానీ జరిగినాయి అనేది సత్యం. సార్ మీరు చెప్పండి, ఎందుకు అంటే 100 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్నటువంటి ఆశ్రమం పైన మలయాళ స్వామి పెట్టిన ఆశ్రమం మీరందరూ కూడా సపోర్ట్ చేశారు, ఇవాళ చాలా వృద్ధి చెందింది. ఎంతోమంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ చాలా కలత చెందుతున్నారు. మొన్న కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఏదో ఒక రకంగా ఆశ్రమాన్ని కాపాడుకోవాలని మీరు తపన పడుతున్నారు. ఇంత వివాదం రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఆ ముగ్గురేనా? ఆ ముగ్గురు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే స్వామీజీ కానీ, మరోవైపు శివరాము, అమర్నాథ్ రెడ్డి మీరు ఆరోపణలు చేస్తారు. కేవలం పూర్వ విద్యార్థులు కానీ వీళ్ళు పరంపర స్వామీజీలు వీళ్ళందరూ పదవుల కోసమే వాళ్ళు ఈ రకంగా, అంటే కమిటీలో పదవులు ఉండాలి, ఆస్తులు అన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవాలి అంటే రకరకాలుగా కామెంట్స్ చేస్తూ కూడా నిన్నంతా కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా అలాంటి ఉందా, లేదా నిజంగా ఆశ్రమాన్ని కాపాడడానికి మీరు అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు? మేమందరం ఆశ్రమాన్ని కాపాడడానికే ముందుకు వచ్చినాము. ముందుకు వచ్చే ముందు కూడా నేను ఆ గ్రామస్తుడుగా, ఆ వ్యాసాశ్రమం ఉండే ఏర్పేడు స్థానికుడుగా నేనే అందరు పూర్వ విద్యార్థుల దగ్గరికి అయితేనేమి, స్వామీజీలకి అయితే అందరి దగ్గరికి అయితేమి, మీ ఆశ్రమాలంతా బాగున్నాయి, మా ఆశ్రమం బాగలేదు, మేము ఆశ్రమం పాడుపడిపోయినట్టుంది, మీరు మాకు సహకరిస్తే మేము మీ అంటుండి మేము ఏదైనా సాధించుకోగలుగుతాము అని చెప్పి మేము భంగపోతే వాళ్ళు గురుస్థానం పాడైపోతున్నదనే ఉద్దేశంతో వాళ్ళు ఏర్పేడుకు వచ్చి ఆడంతా చూసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మాతో కలిసి వ్యవహారం చేసేదానికి పూర్తిగా సన్నద్ధమయ్యి మాకు సహకరించడం జరిగింది. వాళ్ళు లేకుండా పోతే మేమేమి చేయలేకపోయినాం. వాళ్ళ ముగ్గురు ఒక ముగ్గురు రౌడీలను పెట్టుకొని అక్కడ వేరే వాళ్ళని రానియకుండా గేట్ తలుపులు బేగాలేసి అన్నీ అమ్ముకుంటూ మొత్తం గోవులన్నీ అమ్మేసినారు. గోవులు మా ఊర్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఒక 10-15 గోవులు మా ఊర్లోనే ఉన్నాయి. ఒక 4-5 జతల ఎద్దులు అమ్మేసినారు. మా ఊళ్ళో తాలూకొచ్చి మేపుకొని అమ్మేసినారు. దీనికి అంతటికి ఎవిడెన్స్ కూడా నేను చూపిస్తా. ఇదే కాకుండా 1989లో ఇదే పరిపూర్ణానంద స్వామి ఒక అమ్మాయిని చేస్తే ఆ అమ్మాయిని బావిలో దోసి చంపేసినాడు. అతనే పరిపూర్ణానంద గారే బావిలో దోసి చంపేసినారు. మా విద్యానందగిరి స్వాముల వారు ఆశ్రమం పురోభివృద్ధిని మేము కాంక్షించి ఆ రోజు అతన్ని ఏమి అనలేకుండా గ్రామస్తులంతా పోయి కూడా గుత్తివారిపల్లి అమ్మాయిది కూడా వాళ్ళు గొడవ చేస్తే కూడా ఆశ్రమం పేరు చెడిపోతుంది, ప్రపంచ దేశాల్లోనే ఏర్పేడు ఆశ్రమం అంటే ఒక గొప్ప పేరుంది, ఈ పేరుండే ఆశ్రమానికి ఇట్లాంటి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని వస్తుందని మాకు విద్యానందగిరి స్వాములు వారు మా గ్రామస్తులందరినీ పిలిచి మాట్లాడిన తర్వాత క్షమించి వదిలేసినాం వాడిని. ఆ రోజు ఇదే పరిపూర్ణానంద స్వామిని, ప్రస్తుత పీఠాధిపతి బాయిలో చంపేసినాడు అమ్మాయిని.
ఇది ఊరంతా కూడా ఊర్లో కూడా ఇంక 10 మంది దీనికి సాక్ష్యం కూడా ఉన్నారు. ఫైనల్గా చెప్పండి సార్, మీరు చాలా ఆవేదనతో చెప్తున్నారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు వాళ్ళేమో ఆస్తులు వదిలిపెట్టి వెళ్ళమంటున్నారు, పీఠాధిపతి నుంచి తప్పుకొని అంటున్నారు, అక్కడ మేనేజర్గా ఉన్నట్టు అమర్నాథ్ రెడ్డి బయట పోనంటున్నాడు, వాళ్ళ తమ్ముడిని మీరు అన్నట్టుగా రహస్యంగా ఒకవేళ ఏదైనా సరే నెక్స్ట్ పీఠాధిపతి కూడా చేసేస్తుండొచ్చు. దానికి సంబంధించి కూడా నేను ఎక్కడ కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వలేదు. ఏం చేయబోతారు? నెక్స్ట్ ఉద్యమం ఏంటి? నెక్స్ట్ ఏ రకంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళారు? మేము పెద్ద పెద్ద స్వామీజీలందరినీ, పెద్ద పెద్ద పీఠాధిపతులను కూడా, వ్యాసాశ్రమం కంటే మించిన పీఠాధిపతులను కూడా కలిసినాము. వాళ్ళందరూ మా వెంట ఉన్నారు. దీన్ని ఏ విధంగా అయినా తీసుకొని వాళ్ళ ముగ్గురిని తరివేసేదాకా నిద్రపోమని మలయాళ స్వాముల వారి పాదాల సాక్షిగా చెప్తున్నాం. సో మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశ్రమాన్ని ప్రక్షాళన చేసే విధంగా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతితో పాటు మేనేజర్గా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి, మరోవైపు ఎవరైతే వాళ్ళ తమ్ముడు శివరాం, వీళ్ళందరినీ కూడా ఆశ్రమం నుంచి బయటికి పంపించేంత వరకు తమ శాంతియుత యుద్ధం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కొనసాగిస్తామంటూ కూడా స్వామీజీలతో పాటు పూర్వ విద్యార్థులు చెప్తున్నారు. ఆ గురుదేవుల యొక్క దివ్య సంకల్పం ఏమిటి అంటే 600 సంవత్సరాలు దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు జరిగిపోతాయి అని వారి యొక్క దివ్య సందేశాన్ని, సంకల్పాన్ని చెప్పారు. అలాగే పట్టుపతి సాయిబాబా గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు మలయాళ స్వాముల వారి సేవల లోకానికి ఉపయోగపడతాయని చెప్పారు. అటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమం ఇది. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా విద్య అనేది విద్వాన్ సర్వత్ర పూజ్యతే, చదువుకున్నటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవింపబడతాడు. దేర్ ఆర్ 3 గ్రేట్ మెన్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో 3 గొప్పవారు ఉన్నారు. ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఏ మ్యాన్ ఆఫ్ సర్వీస్ అండ్ ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి బాగా చదువుకునేటువంటి వాడు, బాగా సేవ చేసేటువంటి వాడు, ధైర్యం గలవాడు. ఏ మ్యాన్ ఆఫ్ ఫియర్లెస్, ధైర్యం ఉండేవాళ్ళు ప్రపంచంలో గొప్పవారు అన్నమాట. ధైర్యం గలవారు సత్యం. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తారో మీరు మార్చుకోండి. వాట్ ఈస్ ద లైఫ్? ది ఫాల్ట్లెస్ లైఫ్ ఈజ్ లైఫ్. దోషరహితమైన జీవితమే. మీ యొక్క జీవితం ఇప్పుడు అపవిత్రం అయిపోయింది, మళ్ళీ పవిత్రం చేసుకోండి. కాబట్టి మీ మనసు మంచిదైతే 100 ఏళ్ల పండుగ 100 విధాలుగా సహకరించవలసింది పోయి మేము చేసే దివ్య కార్యక్రమానికి అడ్డులు పెడుతున్నారంటే మీకు ఏమన్నా మానవత్వం ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం సభాపూర్వకంగా. నిజంగా మానవత్వం ఉంటే ఈ దుష్ప్రచారాన్ని ఆపేసి చక్కగా మీ జీవితాలు మీరు ధన్యత చేసుకోండి. ఎవరు ఆశ్రమాలు, ప్రతి వారికి మీరు ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమంలో ప్రచారం చేసుకోండి, మీ దాన్ని మీరు ఉద్ధరించుకోండి. మలయాళ స్వాముల వారి ఆశయాన్ని ప్రపంచానికి అందించండి. మేము ఆ విధంగా దేశ విదేశాల్లో అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమానికి మా జీవితాలను అంకితం చేసుకొని రాత్రి పగలని భేదం లేకుండా సేవలు చేస్తున్నాం. ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు దివ్యంగా భవ్యంగా జరుగుతున్నాయి, జరగబోతాయి. కాబట్టి మీరు ఇక నుంచి మార్చుకొని ఈ రోజు నుంచి బుద్ధిమంతులై ఉద్ధరేదాత్మనాత్మానం, యు మస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని నువ్వే ధన్యత చేసుకోవాలని భగవంతుడి గీతలో చెబుతున్నాడు. నిజంగా మీ జీవితాన్ని మీరు ధన్యత చేసుకోవాలనే ఉద్దేశమే మీకు నిజంగా ఉంటే ఈ రోజు నుంచే అది స్టాప్ చేసేసి ఆసుపత్రి కంటి ఆసుపత్రి, జనరల్ హాస్పిటల్ కట్టబోతూ ఉన్నాము. ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మనం చేపట్టబోతూ ఉన్నాము. నభూతన భవిష్యతి అనే పద్ధతిలో మన ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దీని కీర్తిని దిగంతుల వరకు వ్యాపింప చేయాలనేది మా అందరి యొక్క ఆశయం. దీనికి చక్కగా మా అమర్నాథ్ రెడ్డి గారిని ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటానికి మా సద్గురుదేవులు బ్రహ్మర్షి విద్యానందగిరి స్వాముల వారు మాకు అండదండలుగా ఉండమని వారు నియమించారు. వారి వంశమే వ్యాసాశ్రమ వంశం. వారి తండ్రి గారు, వారి నాయనమ్మ గారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు 4 తరాల నుంచి వీళ్ళ బిడ్డలు 4 తరాల నుంచి వ్యాసాశ్రమానికి సేవలు అందిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మలయాళ స్వాముల వచ్చినప్పుడు ఫైనాన్స్గా చాలా వీక్గా ఉన్నది కాబట్టి, పరిచయాలు లేవు కాబట్టి అప్పుడు ఎన్నో విధాలుగా ధన సహాయాలు చేసి వారి కొండంత అండదండగా ఉండి ఆశ్రమంతో అభివృద్ధి చేయడానికి మూల కారణం వారి ఫ్యామిలీ అని సభాపూర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం పూజ్య విద్యానంద స్వాముల వారిని, పూజ్య విమలానంద స్వాముల వారిని వారి గృహంలో భోజనాలు పెట్టి చదివించి వారిని మహాపండితులుగా చేయించి వారి జీవితాలను ధన్యం చేసి వారి ద్వారా ఆ స్వామీజీల ద్వారా లక్షల మందికి మహోపకారం చేసినటువంటి దివ్యమైనటువంటి ఫ్యామిలీ అమర్నాథ్ రెడ్డి గారి ఫ్యామిలీ. అమర్నాథ్ రెడ్డి గారు ఎంకామ్, ఎంఎస్సి, ఎల్ఎల్వి చక్క అటువంటి చదువుకుని జర్నలిస్టుగా ఉండి నాలెడ్జ్ సంపాదించుకొని ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలో చేస్తూ ఉన్నారు. దానికి లేదు కొంతకాలం కొన్ని ఏళ్ళు మేము చక్కగా చేసుకోవాల శక్తి మాకు మా గురుదేవులు ఇచ్చారు. ఇప్పుడు ఎవరిని ఉత్తరాధికారులుగా చేయలేదు, నిర్ణయించలేదు. ఇవన్నీ ఊరిని అపవాదులే కానీ అది లేదు లేదు లేదు. అర్థం తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదు. అప్పుడు పరిస్థితిని బట్టి ఎవరికైనా ఇవ్వచ్చు. ఒక ఫలానాన్ని మేము అంటలేదు, ఫలానా ఆయనకి ఇస్తామని అంటలేదు. ఆ సందర్భాన్ని బట్టి
చక్కగా అప్పుడు పరిస్థితి ఎవరికి ఇస్తే యోగ్యత ఉంటుంది, ఎవరి ద్వారా ఆశ్రమానికి లాభం కలుగుతుంది, ఎవరి మీద భక్తుల అభిప్రాయం బాగా ఉన్నది, అప్పుడు పరిశీలించి తీసుకుంటాం. దాని గురించి ఇప్పుడు మీరు అడగవలసిన సమయం కాలం మారిపోయింది. అందుకని జాగ్రత్తగా పెట్టుకోమని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఫోన్ నెంబర్ తీసుకుని పేరు రాసుకుని పంపిస్తూ ఉన్నాము. దర్శనం చేసుకుంటున్నారు, చక్కగా టిఫిన్ చేస్తారు, భోజనం చేస్తారు, మాట్లాడుకుంటున్నారు, వెళ్తున్నారు. మహిళల్ని డిగ్రీ వరకు పెంచుకోవడం మరి అంతకుముందు లేదు. బాలుర యొక్క స్కూలు పూర్తిగా తీసేయడం, ఎందుకు తీసేసారో అర్థం కాదు. అక్కడ వేలాది మంది ఈరోజు దేశంలో కాదు ప్రపంచం మొత్తం కూడా ఏర్పేడు వ్యాసాశ్రమం చదివిన వారు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. అక్కడ చదువుకున్న వారందరూ కూడా అంటే అక్కడ చదివితే మంచి గుణవంతులు, బుద్ధివంతులు, విద్యావంతులు ఇవన్నీ కూడా ఒక పెద్ద నమ్మకంతో ఆ రోజుల్లో సీటు దొరికేది కాదు. నా చిన్నతనంలో కూడా నాకు తెలిసి ఏర్పేడు ఆశ్రమంలో సీటు దొరికే పరిస్థితి లేదు. ఎంతోమంది ఆ రోజుల్లో పెద్ద పెద్దలను పట్టుకొని రికమెండేషన్తో పోయి మా బిడ్డను చేర్చుకోండి, మా బిడ్డను చేర్చుకొని చదివించండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ గుణగణాలు అక్కడ రోజు జరిగేటటువంటి సాంప్రదాయం, సంస్కృతి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు, అలవాట్లు కావచ్చు, అవన్నీ కూడా పోయి పెద్ద అవుతే ఈ బిడ్డ ఒక మంచి స్థాయికి వెళ్తాడు, మంచి గుణవంతుడు అవుతాడు, బుద్ధివంతుడు అవుతాడు, విద్యావంతుడు అవుతాడు అన్నటువంటి నినాదంతో, ఒక ఆలోచనతో తల్లిదండ్రులు కూడా అక్కడ చేర్చడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద వృద్ధాశ్రమం ఉండేది అక్కడ ఏర్పేడు ఆశ్రమంలో, మనందరికీ తెలుసు. పెద్ద పెద్ద వారి తల్లిదండ్రులు కూడా అంటే వారు ఆధ్యాత్మికంగా మన ఒక్క ఆంధ్ర రాష్ట్రం కాదు, తెలంగాణ కాదు, ఇంకా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఏర్పేడు ఆశ్రమంలో మరి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికం కోసం, అంటే వారు మనశ్శాంతి కోసం, మరి వాళ్ళ ఇంట్లోనే ఉండాలా, ఒక రిటైర్మెంట్ అవుతారు, లేదా వయసు పెరిగినా కూడా పాపం వాళ్ళ పిల్లలు చూడరని కాదు, చూసే వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు కూడా వారు కూడా వచ్చి మాకు ఆశ్రమంలో మరి మేము వృద్ధాశ్రమంలో చేరితే బాగుంటుంది అన్న ఆలోచనతో వాళ్ళు మనశ్శాంతిగా ఉంటామనే ఉద్దేశంతో, ఎందుకంటే రోజు ఆ దైవనామ స్మరణ చేసుకొని వారందరూ కూడా కాలక్షేపం చేసే పరిస్థితి. ఈరోజు ఎవరూ లేరు అక్కడ. ఏమైంది? ఆశ్రమం యొక్క కళ లేదు, ఆశ్రమంలో పూర్వ వైభవం లేదు. ఏంటి కారణం? ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో వందలాది కోట్లు, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు పెట్టుకొని మరి ఈరోజు ఆశ్రమాన్ని ఆ స్థితిలో తీసుకొచ్చిన పరిస్థితి ఎవరు దీనికి కారణం? ఎందుకు దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నారు? ఇంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మరి ఎంతమంది రాష్ట్రం మొత్తం మీద వచ్చే మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అయ్యా ఇక్కడ జరిగే పరిస్థితులు బాగలేవు, పూర్తిగా భిన్నంగా ఉంది, ఇక్కడ పరిస్థితులు బాగలేవు. స్వామి కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఉన్నారో పరిపూర్ణానందగిరి స్వాముల వారు, రామేష్ ప్రసాద్ రెడ్డి గారు, వారు కూడా మరి ఈ నిర్ణయం తీసుకొని మీరు వైదొలిగితే మంచిది, లేదంటే మీరు ఉండాలనుకుంటే మీ ఇష్టం, అది మేము కాదను. కానీ మీ తమ్ముడు స్వయాన, నీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వేటటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారని అడుగుతున్నాను. ఎవరు నిర్ణయం తీసుకున్నారా? శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్దలను కన్సల్ట్ అయినారా, పిలిపించారా? లేదా ఇతర మఠాధిపతులు, పీఠాధిపతులతో కలిసి మీరు ఏమన్నా చర్చించారా? ఇదేమైనా మీ వంశపారిపర్యమా? ఇదేమైనా మీ కుల పారిపర్యమా? ఏ రకంగా మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని మేము అడుగుతున్నాం. దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని విషయంలో ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి విద్యాప్రకాశానందగిరి గారు, రమేష్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారో, వారు తమ్ముడు శివరామరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, శివరామరెడ్డి గారికి ఈయన తదనంతరం పీఠాధిపతి ఇచ్చేటటువంటి దానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇది వంశపారపర్యం కాదు, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వంశపారపర్యం అనేటువంటిది పీఠాధిపతులకి ఎక్కడన్నా ఉందా చట్టంలో? ఏ చట్టంలో ఉంది? రేపు ఆయన శివరామరెడ్డి గారి యొక్క పుత్రుడికి ఇస్తారా? నెక్స్ట్ ఏంటది? మీకేమైనా ఇచ్చిపోయాడా మలయాళ స్వామి? మీకేమైనా రాసి ఇచ్చిపోయినాడా? ఎంత పెద్ద ఆశ్రమం, ఎంత గౌరవమైన ఆశ్రమం. ఈరోజు ఈ ఆశ్రమాన్ని దుస్థితి తీసుకొచ్చారు. కానీ ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారిని అడిగింది ఏంటంటే, అయ్యా దీని మీద కమిటీ వేయండి. గతంలో కమిటీ ఉండేటటువంటిది, పూర్వ విద్యార్థులు ఉన్నారు, ఇంకా చుట్టుపక్కల ఉన్న మఠాలు, పీఠాలు ఉన్నాయో, అదేవిధంగా ఇంకా పెద్దలు ఉన్నారు, ధాతలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో. వారందరినీ పిలిపించుకొని మాట్లాడుకుని ఒక సమావేశం, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని
ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వ చొరవ అయితే ఖచ్చితంగా చూపెట్టాల్సిన అవసరం ఉంది. తిరుపతి సమీపంలోని ఏర్పేడు వద్ద ఉన్నటువంటి వ్యాసాశ్రమంలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఆస్తుల అమ్మకాలు లేదంటే రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయంటూ కూడా కొంతమంది పూర్వ విద్యార్థులు పరంపర నేతలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏంటి అసలుకి ఏం జరుగుతుంది, ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, ఈ వివాదాలు ఏంటి అనే దానిపైన అమ్మనాథ్ రెడ్డి గారు ఉన్నారు. మొత్తం ఈ ట్రస్ట్కి సంబంధించి వ్యవహారాలన్నిటి కూడా ఆయనే దగ్గర నుండి చూస్తారు దాదాపుగా 18 సంవత్సరాల నుంచి. సార్ ఏంటి సార్, ఎందుకు వీళ్ళంతా ఈ మధ్య కాలంలో కూడా వచ్చి 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలను కూడా అడ్డుకునే రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు? వాస్తవ పరిస్థితులు ఏంటి మీరు చెప్పండి. సార్, ఆశ్రమం 100కి 100 పాళ్ళు ప్రతి ఒక్కటి అనాపైసలతో కూడా ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగానే చేస్తున్నాం. ఒకటి ఇంకోటి కొండపైన రూములన్నీ కూడా మంచి పారదర్శకంతో అన్ని అకౌంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మాకేమీ ఇది ఇబ్బంది లేదు. ఇంత పెద్ద ట్రస్ట్ మలయాళ స్వామి వారు ఎంతో ఆశయాలతో పెట్టారు, బట్ మీరందరూ కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకు వీళ్ళు అంటే పరంపర వాళ్ళు కానీ లేదంటే వీళ్ళందరూ ఎందుకు ఇంత ఆరోపణలు చేస్తున్నారు? లెక్క పక్కా లేదు, ఆస్తులు అమ్మేస్తున్నారు, కనీసం లోపల ఏదో రకరకాల ఆరోపణలు. ఆస్తులు అమ్మేమో అని చెప్పినప్పుడు రిజిస్టర్ కాగితాలు రిజిస్టర్ ఆఫీసులో ఉన్నాయి, అవి తెచ్చుకొని బహిర్గతం చేయమనండి. ఒక్క పైసాగా తేడా ఉంటే మేము బాధ్యులం. మేము మా సొంత ఆస్తులు అమ్మి మేము ఇస్తాం, చేయమనండి. దమ్ముంటి చేయమనండి. వాళ్ళని ఊరికనే సొల్లు ఒకడు ఆగితే ఎట్ట బయట చేరా చెప్పండి. మొత్తం ఈ ఆశ్రమానికి సంబంధించి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఇక్కడ బిల్డింగ్స్ ఏంటి, ఇక్కడ వ్యవహారాలు ఏంటి, కనీసం భక్తులను కూడా ఇక్కడికి రానివ్వడం లేదని ఆరోపణలు చేస్తారు. సార్, భక్తులు వాళ్ళు భక్తులు కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు లోపలికి ఎట్టొచ్చారు? లోపలికి వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు భక్తులు కదా, వాళ్ళు లోపలికి వచ్చి మాట్లాడుతున్నారు మేము ఇదేని. దేని కూడా దౌర్జన్యం పనికిరాదు సార్. ఆ స్వాములు కొంచెం మెతకోళ్ళు, వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి మేము ఇటువంటి వీరాజు వీరులు స్వరాజు స్వరం అంటే కుదరదు. ఇది దేనికంటే న్యాయబద్ధంగా వాళ్ళని ఫైట్ చేయమనండి, మేము రెడీ. మేము ఏదైనా అన్యాయం దోవలో పోతుంటే ఒకటి కోసం అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తే బాగలేదు సార్. అది సార్, ఇక్కడ ఏ స్కూల్ అంటే పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు, ఏ క్లాస్ చదువుతున్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ ఆశ్రమం పైన లేనటువంటి ఆరోపణల్ని చిన్న బిడ్డల పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయని, ఈ ఆశ్రమం మొత్తం కూడా అంటే ముళ్ళ కంచెలతో అంటే మొత్తం కంప్లీట్ కూడా ఎవరిని రానియకుండా ఇట్లా అడ్డుకుంటున్నారని, ఇట్లా గతంలో రకరకాల ఆరోపణలు కూడా అవన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. నిజంగా అట్లా ఉంది? ఏది కూడా ఈ లైంగిక వేధింపులు ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం కంపెనీ ఉండేవాళ్ళు కాదు. ఈ ఒక్క రిపోర్ట్ మా మీద ఉంటే మేము సరెండర్ అవుతాం. పోయి పోలీసులను అడగండి, వాళ్ళ మీద ఏమైనా రిపోర్ట్లు ఉన్నాయా, అటు ఏమైనా జరిగిన ఆశ్రమంలో. వాళ్ళు రెగ్యులర్గా వచ్చి చూస్తుంటారు కదా పోలీసు వాళ్ళు, దేనికి ఊరిని ఇట్లా అలా ఇది చేస్తారు. అట్లా ఆరోపణలు చేసి ఆరోపణలు కానీ వాస్తవాలు కాదు ఇవి. నేను చెప్తున్నాను కదా, అది ఏది కూడా ఆరోపణలు చేస్తున్నారు అని అన్నప్పుడు వాళ్ళ మీద మీరు ఈ అంటే ఈ ఆశ్రమం తరపున ఎందుకు లీగల్గా చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాము, వేసి తీరుతాం. ఎందుకంటే ఆడబిడ్డల విషయం ఇది. ఆడబిడ్డల విషయము ఒక ట్రస్ట్ మలయాళ స్వామి పెట్టాడు అంటే ఇంత వేల ఎకరాల భూములు ఉన్నాయి, బిడ్డలు ఇక్కడ చదువుకుంటున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏ ప్రాంతాల నుంచి వాళ్ళందరూ ఇక్కడికి పంపించి ఇక్కడ ఉంటారు పంపిస్తూ ఉంటారు. అలాంటి నిందని మీరు ఎందుకు సమర్థించి గుమ్మను కాముగా ఉంటే అది సమర్థించినట్టే లెక్క. మరి ఇది లీగల్గా ఎందుకు చర్యలు తీసుకోలేదు? లీగల్గా ఖచ్చితంగా తీసుకుంటున్నాము, వేస్తున్నాం కేసు, అందరం కూడా బయటికి లాగుతాం. వదిలే ప్రసక్తే లేదు. ఇది లేని అన్ని నిందలేసి పోలీసు వాళ్ళకి అప్పుడు 8లో జరిగిన 8లో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, అప్పుడు జరిగినాయి చెప్పడం కాదు. రేపు నిరూపించి మీకు ఏది పోలీసు వాళ్ళకి ఒకరినే కేసు ఏమయ్యా, ఏది ఎఫ్ఐఆర్, ఏది మేము చేస్తుంటే ఎఫ్ఐఆర్ చూపిండి. ఊరికే వీళ్ళు సొలువు వాడు వాగితేట అంటే నేను లీగల్గా మొత్తం తెలిసినోని, నేను లీగల్గా తెలిసినోని కాబట్టి ఇవన్నీ కూడా వీడు అడ్డం పడుతున్నాడు, మనం తొందరగా ఈ ఆస్తిని చేజిక్కించుకోవాలి, మనం దీన్ని పరిపాలించాలనే దుర్బుద్ధితోటి నా మీద చేస్తున్నారు. కానీ లేకపోతే 1934 నుంచి మా నాయనమ్మ ఇక్కడ ఉంటే ఒక్క ఇది లేదు. ఈరోజు నా మీద దేనికి వచ్చింది? నాకు 73 ఏళ్ళు ఈరోజు. నేను చెప్తున్నా, 73 ఏళ్ళలో నాకు ఈ పనుల. నేను హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్. నేను గతంలో బాలుడిది ఎందుకు తీసేశారు, బాలికలది మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారు? విద్యానంద స్వామి ఒకరోజు కాశీబొగ్గ సైడ్ పోతుంటే కొంతమంది టీచర్లు వాళ్ళని పిలిచి రాళ్లతో కొట్టించారు.
అప్పుడు ఆయన మనస్తాపం చెంది ఈ అబ్బాయిలే వద్దు ఇక్కడ, ఇంకో చోట పెట్టండి అని ఇంకో చోట పర్మిషన్ తీసుకొని అక్కడ ఓపెన్ చేసి అక్కడికి పంపించారు, నల్లంగాడు బంగారుపాలెం దగ్గరికి. మరి ఇంతమంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, రాత్రిములు ఇక్కడే ఉంటారు, వాళ్ళకి ఇంత సేఫ్టీ ఉందా సార్ ఇక్కడ? 100కి 100 పాళ్ళు సేఫ్టీ ఉంది. ఎవరినన్నా అడగండి, సేఫ్టీ లేకపోతే మీకు సంవత్సరం ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారు ఇక్కడ, ఎట్లా సేఫ్టీ ఉంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? ఇప్పటికి దగ్గర 500 మంది దాకా ఉంటారు. ఏ క్లాసెస్ చదువుతాయి? 4th నుంచి 10th కూడా మొన్న ఇంటర్మీడియట్ కాదు, మొన్న మండల స్థాయిలో ఫస్ట్ వచ్చింది మాది. ఇంటర్మీడియట్ 100% మండల స్థాయిలో మాది ఇది వచ్చింది. తర్వాత ఈ డిగ్రీ ఇప్పటిదాకా ఫెయిల్ అనే క్వశ్చనే లేదు. దేనికి అటువంటి ఏమన్నా ఉంటే విద్యార్థులు పాస్ అవుతారా, వాళ్ళు మానసికంగా వాళ్ళు ధైర్యంగా తిరగలరా, వచ్చేవాళ్ళు ఆగిపోతారు కానీ ఎవరు కూడా ధైర్యంగా రాలేరు. అది గతంలో ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ అంతా కూడా తీసేసి కేవలం ముగ్గురు మాత్రమే, ఒకటి అమర్నాథ్ రెడ్డి గారు, స్వామీజీ, వాళ్ళ తమ్ముడు, మీరు ముగ్గురు మాత్రమే నడిపిస్తున్నారు. పూర్తిగా కూడా ఆస్తులన్నింటిని కూడా అమ్మేస్తున్నారు, దానికి లెక్క పక్కా లేదు. అంటే ఇప్పుడు కూడా మీరు మీడియాలో అంటే మీడియా సమావేశంలో కూడా చాలా క్లారిటీ కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు ఆ విషయాలు స్వామీజీ కూడా. మరి ఏంటి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి క్లారిటీగా నేను చెప్తున్నాను సార్. లెక్కలు అడగాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నాం. మేము కానీ చెప్పకపోతే ఇలాంటి గమనం రోడ్లు నోటీసులు ఇచ్చి తాట తీస్తారు. ఓకే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పచ్చు, బట్ వాళ్ళు అనేది అంటే పూర్వ విద్యార్థులు మేము అప్పట్లో ఆస్తులు అంటే మేము ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ చేసాం, మమ్మల్ని అందరినీ ఆ ట్రస్ట్లో అంతా పక్కకు తీసేసి వాళ్ళు ముగ్గురు మాత్రం వ్యవహరిస్తున్నారు, లోపలికి వెళ్ళాలన్నా కూడా బయటకు లోపల పంపడం లేదు, భక్తుల్ని లోపలికి రానిరు, కనీసం ఎవరైనా సరే ట్రస్ట్ను తొలగించాల్సిన అవసరం ఏముంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చదివి పోయిన మొదలుకొని వాళ్ళు ఒక రోజున ఆశ్రమోహం చూసారా, వచ్చి ₹1 అన్నది విరాళం ఇచ్చారా, వాళ్ళంతా ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆశ్రమం గుర్తొచ్చింది వాళ్ళకే. వచ్చి చేయొచ్చు కదా మగవాళ్ళు అయితే. మేమంతా మొన్న వచ్చిన వాళ్ళమే. అయ్యా ఎన్ని 50-60 ఏళ్ల కింద నుంచి వస్తున్నారు వాళ్ళు, దేనికి చేయకూడదు వాళ్ళు. ఇప్పుడు దేనికి వచ్చింది వాళ్ళకి? స్వాములు కూడా ఇప్పుడు దేనికి వచ్చారు వాళ్ళు? ఇన్నేళ్ళు లేని వాళ్ళు, మీరు ఇంద్రులు చంద్రులు అని స్వాములను పొగిడిన వాళ్ళు ఇప్పుడు దేనికి తిడుతున్నారు? మరి ఇన్ని రోజులు లేని వాళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు ఎందుకు వచ్చి ప్రెజర్ చేస్తున్నారు అనేది? ఆస్తుల కోసం, ఆస్తులు ఆశ్రమాన్ని కొట్టేయాలని చూస్తున్నారు అంతే. పదవులు పీఠం కోసం చూస్తున్నారు. పీఠం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వరు. అది స్వామి ఇష్టం, అది నా అభిప్రాయం. సో మీరు రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఒక క్లారిటీ, ఎందుకంటే ఎంతోమంది భక్తులు మీరు కావచ్చు, స్వామీజీలు మీరందరూ గమ్మునుంటే ఇది ఇంతతో పోదు సార్. రాబోయే రోజుల్లో అంటే మీరు అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్కి మీరు చూపించవచ్చు, దేవాదాయ శాఖకి మీరు చెప్పచ్చు, మేమేం కాదనట్లేదు. బట్ భక్తులు బయట ఎంతోమంది భక్తులు వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నటువంటి అనుమానాలు ఉన్న విషయాలు మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పటివరకు ట్రస్ట్కి సంబంధించి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత ఆదాయం వస్తూ ఉంది, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంతమంది భక్తులకు సేవలు చేస్తున్నాము, ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి దేశంలో? సార్ ఇక ట్రస్ట్ యొక్క ఆస్తులు ప్రతి ఆశ్రమాన్ని, ట్రస్ట్ ఉండే ఆశ్రమాలన్నింటినీ బహిర్గతం చేయమనండి, మేము చేస్తాం. దేనికంటే ఆశ్రమం ఆస్తులు అనేటప్పటికీ ఎవరికి కూడా చులకన అవుద్ది. దీన్ని ఆక్యుపై చేస్తాం, దాన్ని కాపాడుతామా, దీన్ని ఇటు చేస్తాం చెప్పండి. దానికని ఎక్కడ కూడా గోప్యంగా పెడతారు. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి తెలియపరుస్తారు. అలాని ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ చూపండి, మలయాళ స్వామి పెడితే అంటే బహిరంగ పరిచయం అంటే పలానా చోట ఉంది అని ఎక్కడెక్కడ ఎవరు అనట్లేదు. కానీ ఇన్ని ఆస్తులు ఉన్నాయి, లెక్కలు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత ఆదాయం ఉంది అంటే అనుమానాలు బయట పోవాలంటే అవన్నీ చెప్తేనే తెలుస్తుంది. దేవస్థానం, టీటీడీ దేవస్థానం లేదా వేరే కాళహస్తి దేవస్థానం అంటే రకరకాల వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి. అవన్నీ పారదర్శకంగా వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు కదా, పెడతారు కదా. ఆ విధంగా మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు? మేము అన్నీ పారదర్శకంగానే ఉన్నాయి, ఆడిటర్ దగ్గర ఉన్నాయి. బయట వచ్చే రోజుల్లో చూపిస్తాం అన్నీ, మీకేమీ ఇబ్బంది లేదు. అన్నీ కూడా పారదర్శకంగా ఉన్నాయి, 100కి 100 పాళ్ళు మేము నిజాయితీగా నడుచుకుంటున్నాం. థ్యాంక్స్. సో మొత్తం మీద అమర్నాథ్ రెడ్డి గారు ఒకటే విషయం చెప్తున్నారు, భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమానికి సంబంధించి ఆస్తులన్నీ భద్రంగా ఉన్నాయి. కొన్ని అన్యాక్రాంతమయ్యే సందర్భంలో వాటిని అమ్మి అంటే అకౌంటబిలిటీ చేస్తామంతే తప్ప ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆశ్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడానికి స్వామీజీతో మాట్లాడి కొన్ని రకాల నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు.
సో చూద్దాం మరి ఇప్పటికే దీనిపైన పెద్ద ఎత్తున కొంతమంది రకరకాల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది. వీడియో జర్నలిస్ట్ రాజేష్